గత 3 రోజులుగా నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఒకటే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటర్ బోర్డు దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులైతే అక్కడ చేరిన తల్లిదండ్రులు అయితేనే విద్యార్థి సంఘాల నేతలు అలాగే పలు రాజకీయ పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులకి తప్పు జరిగింది, విద్యార్థుల పట్ల చాలా ఘోరం జరిగిందంటూ ప్రతి ఒక్కరు వాదించడం జరిగింది. కానీ ఇంటర్ బోర్డు మాత్రం ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఇంటర్ బోర్డు ఫెయిల్ అయిందా లేక విద్యార్థులు ఫెయిల్ అయ్యారా? దీనిపై ఇవాళ మన చర్చ. మనతో పాటు ఉన్నారు విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ కొలిక్పూడి గారు. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే డాక్టర్ రామచంద్ర మోత్కూరి గారు, తెలంగాణ స్టేట్ సైకాలజిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. వెల్కమ్ సార్. పగడాల లక్ష్మయ్య గారు, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ. లక్ష్మయ్య గారు స్వాగతం. అలాగే జావేద్ గారు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేత జావేద్ గారు మనతో పాటు ఉన్నారు. శోభన్ బాబు గారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ముందుగా జావేద్ గారు మీతో మాట్లాడుతున్నారు. ఇంటర్ బోర్డు ఫెయిల్ అయిందా లేక విద్యార్థులు ఫెయిల్ అయ్యారా? విద్యార్థి సంఘం నేతగా మీరేమంటారు? దీంట్లో ముందుగా నేనైతే ఇంటర్ బోర్డే ఫెయిల్ అయిందని అంటాను. అందుకని విద్యార్థులు సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు. ఇంటర్ బోర్డు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి మేము విద్యార్థి సంఘం చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాసే విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా పాస్ అవుతున్నారు. మరి ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే ఆ నిర్లక్ష్యం అధికారులది, అధికారులు ఉన్నటువంటి సమన్వయం లోపల వల్లనే ఇది జరిగిందని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎప్పుడైతే రిజల్ట్ ప్రకటిస్తున్నారో తొందరగా ఏపీలో ప్రకటించారని చెప్పేసి తెలంగాణలో ప్రకటించే విధంగా వాల్యుయేషన్ చేయడానికి ఉపాధ్యాయుల్ని రాకుంటే సస్పెండ్ చేస్తాం, వాళ్ళు వాల్యుయేషన్ రాకుంటే ఇప్పుడు తీసేస్తాను ధోరణితోటి తొందరగా ఒకరోజు ఒక పూటకి 12 పేపర్ల నుంచి 15 పేపర్లు వాల్యుయేషన్ చేసే ఉపాధ్యాయుల్ని ఒకటే రోజు ఒక పూటకి 30 పేపర్లు వాల్యుయేషన్ చేసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేశారు. దాని మూలంగానే ఈ సమస్య ఎదుర్కొన్నారని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థకి ఇచ్చేవాళ్ళు, కరెక్షన్గా ఇచ్చేవారు. ఇప్పుడు గ్లోబల్ ఎరీనా అని చెప్పేసి ఒక సంస్థకి, కొత్త సంస్థకి ఇవ్వడం మూలంగా ఏంటంటే ఆ సంస్థకి అనుభవం లేకుండా ఇచ్చే మూలంగా ఏంటంటే స్పష్టంగా మనకు దాంట్లో లోపాలు తెలిసాయి. ఆ లోపాల వల్లనే ఇప్పుడు విద్యార్థులు నష్టపోయారు. దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులకు అందరూ కూడా వాళ్ళు పాస్ అయ్యే విధంగా వాళ్ళు రాశారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ అన్ని విద్యార్థుల మరణాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే ఈ రివాల్యుయేషన్ సంబంధించి ఫ్రీగా రివాల్యుయేషన్ కల్పించాలి విధంగా, అలాగే విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలని మనం మాట్లాడుకుందాం. శోభన్ బాబు గారు, మొత్తం మీద అధ్యాపకుల మీద ఎక్కువ ఒత్తిడి పెంచడం వల్లే ఈ విధంగా పేపర్లు దిద్దటంలో తప్పు జరిగింది, మూల్యాంకనంలో ఈ విధంగా మార్కులు రావటం కానీ ఎంతో కొంత తప్పు జరిగింది అని జావేద్ అంటారు. నిజంగా ఆ విధంగా జరిగిందా? అంటే మాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే ప్రైవేటు కాంట్రాక్ట్ అధ్యాపకుల మీదే ప్రభుత్వం ఆధారపడింది ఈ మధ్యకాలంలో అనిపిస్తుంది. మీరేమంటారు? అయితే ముఖ్యంగా మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారుగా 3700-500 మంది పనిచేస్తున్నాం సార్. ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో సుమారుగా ప్రతి ఒక్కరికి కూడా 10 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. ఇది కొత్తగా దిద్దట్లే మేము. ఈ సమస్యను అధ్యాపకులపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఈ విధంగా జరిగింది అనడంలో ఇది వాస్తవం లేదు సార్. మరి ఈ రకంగా మరి ఎందుకు వస్తుందో ఏదో తెలియదు. ప్రతి సంవత్సరం కూడా ఫలితాలు వెల్లడైన తర్వాత రీవాల్యుయేషన్కి, రీకౌంటింగ్కి మరి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకునేటువంటి క్రమంలో మరి రీవెరిఫికేషన్కు, అదేవిధంగా రీవాల్యుయేషన్కి విద్యార్థి రాసినటువంటి ప్రశ్న పత్రాన్ని ఏదైతే జవాబపత్రం ఉంటుందో అది జిరాక్స్ కూడా తీసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ కూడా అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగినా కొంచెం సాఫ్ట్వేర్లో వచ్చినటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటిది కొంచెం అది వాస్తవం. మా దృష్టికి కూడా ఇది వచ్చింది. ముఖ్యంగా ఇది చేయకుండా విద్యార్థులపైన ఒక ఒత్తిడి, అంటే నారాయణ చైతన్య అనేటువంటి కార్పొరేట్ కళాశాలల యొక్క అంకల గారిడితో విపరీతమైన ప్రకటనలతో ఒకటిపై ఒకటి ప్రకటిస్తూ మార్కులపై విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడికి గురి చేస్తున్న కారణం చేస్తా మరి ఆ మార్కులు ఇప్పుడు 36 మార్కులు
వచ్చేటటువంటి విద్యార్థి నాకు ఇంకా 60 వస్తాయి, 65 వస్తాయి, 70 వస్తాయి అంటే పక్కన ఉన్నటువంటి విద్యార్థులు ఒక కంపేరింగ్ చేసుకొని నాకు ఇలా వస్తాయి అని చెప్పేసి తల్లిదండ్రులు చేసేటువంటి కొంచెం రకమైనటువంటి ఒత్తిడి కారణం కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి ఈ రకమైనటువంటి అధ్యాపకుల పైన తోయడం అనేది దీని మాత్రం మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. అధ్యాపకులపై తొయ్యటం అంటే తను ఏమంటున్నారంటే జావేద్ గారు 12 పేపర్లు ఒక రోజుకు దిద్దాల్సి ఉంటే అంతకన్నా ఎక్కువ దిద్దమని చెప్పడం వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. మీరు సాఫ్ట్వేర్ అంటున్నారు, నారాయణ చైతన్య కాలేజ్ అంటున్నారు, లేకపోతే పేరెంట్స్ విద్యార్థులు, అది మామూలే. ఇప్పుడు ప్రతి సమాజంలో జరుగుతుంది అదే. ప్రతి పేరెంట్ కూడా తన కొడుకు 99 మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. ఏ ఒక్కరో కాదు, ప్రతి ఒక్కరు అదే విధంగా కోరుకుంటున్నారు. అధ్యాపకుల బాధ్యతే లేదా, అధ్యాపకుల ప్రాబ్లం ఏం లేదంటారు మీరు? ప్రాబ్లం లేనట్లు అది అనట్లే, సమస్య అది కాదు. సమస్య ఎక్కడ ఉంది? ఇప్పుడు సమస్య అక్కడే కదా ఉంటుంది, మార్కుల దగ్గరే కదా తేడా వస్తుంది. మార్కుల దగ్గర కాదు సార్. మాకు జావేద్ మీరే ఉంటారు, మీరు చెప్పండి సార్. సార్ వాళ్ళు మార్కులు దిగేటప్పుడు వాళ్ళు ట్రస్ట్లో ఉన్నప్పుడు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా దిద్దేసే అవకాశం కలుగుతుంది. ఒక పూటకి 12 పేపర్లు దిద్దేవాళ్ళు 30 పేపర్లు దిద్దాలంటే ఫాస్ట్గా అది ఆ పాయింట్ అతను చెప్తున్నారు. 12 పేపర్లు దిద్దేదానికి 30 పేపర్లు దిద్దేదానికి చాలా తేడా ఉంటుంది కదా, అక్కడ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అంటారు జావేద్. వాస్తవం ఎవరు చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కడ జరిగింది, ఏంది జరిగింది మా దృష్టికి అయితే రాలేదు సార్. మాకు మా ఒక చీఫ్ సూపరింటెండెంట్ సిఎస్ పరిధిలో ఒక 5 ఎగ్జామినర్స్ ఉంటారు. ఒక్కొక్క ఎగ్జామినర్కి 30 పేపర్స్ ఇస్తాడు. మార్నింగ్ 15 పేపర్లు ఇస్తారు, తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత 15 పేపర్లు ఇస్తారు. ఆ 15 పేపర్లను కూడా మళ్ళీ సిఎస్ దాని ఒక 3 పేపర్లు తీసుకొని రీవెరిఫికేషన్ చేస్తాం. తర్వాత ఆ 15 పేపర్స్ని ఒక స్పెషల్ ఎవరైతే ఎగ్జామినర్ ఉంటాడో ఆ ఎగ్జామినర్కి కూడా దాన్ని వాల్యుయేషన్ చేస్తుంటాడు. సో తర్వాత వీటన్నిటిని చేయడానికి స్కూట్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి 1 దశ 2 దశ 3 దశలు చేసుకున్న తర్వాత కంప్యూటర్ కోడింగ్ ఎల్లుంటాయి, ఎల్లుంటాయి. కాబట్టి ఇది 15 పేపర్లు దిద్దాల్సిన చేత 20 పేపర్లు దిద్దించారు, 25 పేపర్లు దిద్దించడం అనేది మా దృష్టికి అయితే రాలేదు. రైట్. పగడాల లక్ష్మి గారు మీరే ఉంటారు, పేరెంట్స్ అసోసియేషన్ ఎక్కడ తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు? పేరెంట్స్ అసోసియేషన్గా మేము భావించేది ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్నడైనా ఇంటర్మీడియట్ బోర్డులో ఇన్ని అవకతవకలు జరిగినాయి. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున జరగటం, ఫస్ట్ టైం ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. మా పిల్లలు 16 మంది చావుకి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటున్నామంటే ఈరోజు గ్లోబల్ ఎరీనా తప్పిదం కావచ్చు, లేదా మూల్యాంకనంలో దిద్దే క్రమంలో రోజుకు 30 పేపర్లు దిద్దే బదులు 45 పేపర్లు దిద్దించడంలో కావచ్చు. కానీ ఈరోజు ప్రభుత్వం తన తప్పు కాకుండా ఈరోజు సెక్రటరీ మీద దోసేటటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. రెండోది మానసిక ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆందోళనకు గురై చనిపోతారనే చెప్తున్నారు. కానీ ఇవాళ 0 మార్కులు వచ్చిన విద్యార్థినికి రీవెరిఫికేషన్లో 99 ఎలా వచ్చినాయి? నవ్య అనే విద్యార్థికి, మంచిర్యాల అమ్మాయికి. ఈరోజు అట్లానే అనేక మంది విద్యార్థులు ఇప్పటికే 20,000 మంది ఎక్కువ మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు రీవెరిఫికేషన్కి. ఇంకా అనేక మంది అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విద్యార్థుల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసింది ప్రభుత్వం. అసలు ఎక్కడి నుంచి ఫెయిల్ అయింది ఇది? ఫస్ట్ ఫీజు కట్టించుకునేటప్పుడే చాలా గందరగోళం ఎరీనాలో వచ్చింది. ఆ తర్వాత హాల్ టికెట్లు ఇష్యూ అప్పుడు గందరగోళం వచ్చింది. తర్వాత ఇప్పుడు రిజల్ట్ చూస్తే తీరా గందరగోళం. ఏపీలో 8వ తారీఖు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 18 దాకా పోటీ వాతావరణంలో ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఇలా ఆటలాడుతూ ఉన్నారు. రెండో విషయం, అసలు గ్రేడింగ్ సిస్టమ్ అనుకున్న తర్వాత దేశవ్యాప్తంగా గ్రేడింగ్ సిస్టమ్ నడుస్తుంది. మార్కులు ప్రాతిపదికన విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతింటం కానివ్వండి, లేకపోతే పోటీ ప్రపంచంలో సేమ్గా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈరోజు ఏపీలో గ్రేడింగ్ సిస్టమ్ని అనౌన్స్ చేశారు. కానీ తెలంగాణలో స్పెషల్గా ఎందుకు ఒక పక్క గ్రేడింగు, రెండో పక్క మార్కులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎవరి ప్రయోజనాల కోసం ఇవ్వాల్సి వచ్చింది అంటే కాన్షియస్గా కావాలనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లోపాయకారకంగా ఈ గ్లోబరీనా సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు నారాయణ చైతన్యకు రెడ్ కార్పెట్ వేయడం కోసమే ఈరోజు ఈ మార్కులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? సమాధానం చెప్పలేదు. వీళ్ళతో లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ప్రకటనలు నాకు ఇన్ని మార్కులు వచ్చినాయంటే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయని. పోటీ ప్రపంచం తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అన్ని వచ్చినాయి, మీకు ఎందుకు రాలేదనేటటువంటి భావనలో కూడా మా పిల్లలకు కూడా కింద మీరు అన్నట్టు 90కి 90 ఎందుకు రావు, 100కు 100కి ఎందుకు రావు అనేటటువంటి పోటీ ప్రపంచంలో ఈరోజు విద్యార్థులు స్ట్రెస్కు గురి కావాల్సి వచ్చింది. కాబట్టి గ్లోబరీనా CEO రాజు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవికంగా జరిగినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి.
ఆ ఇంటర్మీడియట్లో అక్కడ ఉన్నటువంటి అధ్యాపక సంఘాలకు కానివ్వండి, లేకపోతే సెక్రటరీకి కానివ్వండి, ఈ గ్లోబరీనకు కానివ్వండి, వాళ్ళ గోలపడ కూడా కొన్ని సమస్యలు క్రియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటినన్నింటినీ బేస్ చేసుకుని ఈరోజు విద్యార్థులను బలిపశులుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా కేటీఆర్ గారికి రాజుకున్న సంబంధం ఏంటి? ఓకే, ఆయన స్వయంగా అప్పగించాడు. ఈరోజు ఏదో టెండర్ ద్వారా తెచ్చుకున్నాం అని చెప్తా ఉన్నారు. ఎక్కడ టెండర్ వేశారు, ఎప్పుడు వేశారు, ఏ డేట్ని వేశారు, మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు సీజీజీ నుంచి కాకుండా సీజీ వచ్చినప్పుడు ఇన్ని తప్పులు ఎప్పుడైనా దొరికినాయా? ప్రభుత్వ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సేవలు అందిస్తున్నటువంటి సంస్థను కాదని గ్లోబరీ నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మేము తల్లిదండ్రుల సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి సమాధానం లేదు, దాన్ని దాటేస్తా ఉన్నారు. సెక్రటరీ దగ్గర సమాధానం లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర సమాధానం లేదు, మినిస్టర్ అయితే అడవులుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదమాట. రాష్ట్రంలో 16 మంది విద్యార్థులు భావిబాత పౌరులు చనిపోతే ఇది చిన్న విషయమా? ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు మినిస్టర్ గారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఆయన లేస్తే రోజు 16 అంటున్నాడు. ఇవాళ 16 మంది మా పిల్లలు చనిపోయినారు. అదేనా నువ్వు కోరుకున్నది? రైట్ శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు దీని మీద? రైట్, ఒక్క పగడాల లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య గారే కాదు ప్రతిపక్ష నేతలు కూడా అంటున్న మాట వాళ్ళ నోట్లోంచే వచ్చింది. 16 ఎంపీ సీట్లు మావే అంటున్న టీఆర్ఎస్ వాళ్ళు విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టుంటే 16 ప్రాణాలు పోయేది కాదు కదా అంటున్నారు. మీరేంటారు? సెప్టెంబర్లో మొత్తానికి రీచ్ అయ్యారు. 16 సీట్ల కంటే ఇక్కడ 16 ప్రాణాలకు రీచ్ అయినట్ట. సెప్టెంబర్లో అసెంబ్లీని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన క్షణం నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో నాయకత్వం పూర్తిగా రాజకీయాల దృష్టితోనే పనిచేస్తుంది తప్ప పరిపాలన మొత్తం గాలికి వదిలేసిందండి. ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత లేని గవర్నర్, ఒక సోయి లేని ముఖ్యమంత్రి, ఒక అడ్రస్ లేని విద్యాశాఖ మంత్రి, బుద్ధి లేని బాధ్యత లేని ఇంటర్మీడియట్ సెక్రటరీ, విద్యాశాఖ సెక్రటరీ, వీళ్ళందరి మీద ఈ 16 హత్య కేసులు పెట్టాలి. అందరు అంటున్నారు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 16 ప్రభుత్వం చేసిన హత్యలు. ఆత్మహత్యలు కావడం. ఈ 16 ప్రభుత్వం చేసిన హత్యలు. అంటే పిల్లల్ని చంపి బంగారు తెలంగాణ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం అనుకుంటే ఇక అంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఉండదు. వాళ్ళు 2 సంవత్సరాలు కష్టపడి ప్రతి విద్యార్థితో పాటు కుటుంబం, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసి చివరికి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు వాతావరణం ఏంటండి? అదేమన్నా భారత పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమా? ఎందుకు అంతమంది పోలీసులను పెట్టి మీరు ఆ వాతావరణాన్ని సృష్టించారు? అక్కడికి ఎవరు వస్తున్నారు? బాధిత విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఎప్పుడైతే సమస్య తీవ్రమైందని అర్థమైందో విద్యార్థి సంఘాలు వచ్చాయి. అలాగనే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి బాధ్యతాయుతమైన విద్యావేత్తలు వస్తున్నారు, ఈరోజు వచ్చారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్టులు చేసి మీరు సమాధానం చెప్పండి. తప్పు జరిగింది. 48 గంటల నుంచి ఎవరి మీదైనా చర్య తీసుకున్నారా? ఇంటర్మీడియట్ కార్యదర్శి అశోక్ బయటకు వచ్చి బహిరంగంగా చెప్పాడు, మంచిర్యాల జిల్లా నవ్య అనే అమ్మాయికి తప్పు జరిగిందని చెప్పి 99 మార్కులు వస్తే ఫలితాల్లో ఆ అమ్మాయికి 0 వచ్చినట్టు చూపించారు. అధికారికి మెమో కూడా ఇచ్చామంటారు. అలాంటి ఎంతమంది పిల్లల విషయంలో జరిగి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మానసికంగా ఆ వయసులో, ఆ 16-17 సంవత్సరాల వయసులో ఆ పిల్లలకి ఏమాత్రం బలహీనంగా ఉన్న ఫలితం ఇదే కదా. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు. ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ని, విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డిని, విద్యాశాఖ మంత్రిని, అసలు వాస్తవానికి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాల్సిన విషయం ఇది. లేదండి, పార్లమెంటరీ విధానానికి మరో పేరేంటంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. చిన్న చిన్న తప్పులకి గాలి ముద్దు కృష్ణమనాయుడు రాజీనామా చేసిన సందర్భం ఉంది, బాలయోగి రాజీనామా చేసిన సందర్భం ఉంది అప్పట్లో జరిగిన విషయం విద్యాశాఖలోనే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. మరి ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు 8 నెలల నుంచి సెప్టెంబర్ 5 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు అసెంబ్లీ 100 సీట్లు అని, మళ్ళీ అప్పటి నుంచి 16. బహుశా ఈ 16 ఆత్మహత్యల తర్వాత వాళ్ళ ఆత్మ శాంతిస్తుంటుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? నష్టం జరిగింది. 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ ఆన్సర్ షీట్స్ ఆన్లైన్లో పెట్టండి. అసలు వెబ్సైటే పనిచేయట్లేదు సార్. ఎప్పుడైతే
ఒక పేపర్లు మిస్ అయినాయి, ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించి పేపర్లు మిస్ అయినాయి, దాని కానీ అవి తప్పి లేదంటున్నారు. ఎప్పుడైతే ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించి వెబ్సైట్ పనిచేయట్లేదో అక్కడ ఏదో మోసం జరిగిందని అర్థం. తప్పు జరిగిందని అక్కడ అనుకోవాలి కదా, జరిగిందని అర్థం. ఎందుకంటే మీరు ఇందాక వెబ్సైట్ ఆపేయాల్సిన అవసరం లేదు. ఇందాక లక్ష్మి గారు చెప్పారు, ఇన్ని సంవత్సరాలు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ డేటా ప్రాసెసింగ్ నిర్వహిస్తుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళకే ఇస్తుండేవాళ్ళు. అక్కడ అది ప్రైవేట్ సంస్థ కాదు కాబట్టి అక్కడ అంత పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ నీచ రాజకీయాలు అవినీతి రాజకీయాలు మొదలయ్యాయో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. ఇందాక లక్ష్మి గారు చెప్పారు, ఆ కేటీఆర్కి గ్లోబరీనా యాజమాన్యానికి ఉన్న సంబంధం ఏంటంటే ఎప్పుడైతే అడ్డదారిలో కాంట్రాక్టులు వస్తాయో అక్కడ సమర్థులైన పని వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళకి పూర్తి స్థాయి నైపుణ్యం ఉండకపోవచ్చు, వాళ్ళకి పూర్తి స్థాయి సామర్థ్యం ఉండకపోవచ్చు, వాళ్ళకి పూర్తి స్థాయి దాని మీద అవగాహన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండకపోవచ్చు. వీటన్నిటికీ మించి ఇంకొకటి, ఒక ఎగ్జామినర్ రోజుకి 30 పేపర్లు కరెక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో 45 ఇచ్చారంటే వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఒప్పుకోవట్లేదు సార్ శోభన్ బాబు. వాళ్ళు ఏం చేయాలి? కొన్నిసార్లు చదవకుండా కూడా కొట్టేయటమో మార్కేయటమో జరుగుతుంది సార్. అది కొందరు విషయాలు ఏమైతే మీ అధ్యాపకుల మీద ఉండదా? 45 పేపర్స్ కంప్లీట్ చేయాలని ఇతో 10 మంది విద్యార్థులకు న్యాయం చేసిన అక్కడ 30 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం. ఇలా చదవకుండా ఇవాల్యుయేట్ చేయటం వల్ల కొన్నిసార్లు తప్పులు రాసిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి తక్కువ మార్కులు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎందుకు పెంచిందంటే పక్క రాష్ట్రాన్ని పోటీ పడి పెంచింది. పేపర్లు పెంచడం కూడా అదే కదా. ఇంకోటండి, కాబట్టి ఇంకోటి, ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులనేమో ఇతర పనులు ఉపయోగిస్తూ ఇక్కడ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల్ని ఇతర నిరుద్యోగుల్ని ఈ పనికి అప్పచెప్పి, అది వాళ్ళ తప్పు కూడా కాదండి, వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళకి అప్పగిచ్చిన విధానం తప్పు. 30 పేపర్లు వాల్యూ చేయాల్సిన ఒక అధ్యాపకుడికి 45 పేపర్లు ఇచ్చిన ప్రభుత్వానికి తప్పు. ఆ అధికారుల్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయటం కాదు, ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఉరి తీయాలి. ఒక్క నిమిషం, మనం సైకాలజిస్ట్ గారితో రామచంద్ర గారు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? నిజంగా వాళ్ళ మానసిక స్థితిపై ఇది ప్రభావం చూపిస్తుందా? ఎందుకు మీరు చూసారు 16 మందికి ఒకరిద్దరు కాదు, 16 మంది పిల్లలు తమ భవిష్యత్తును కోల్పోయారు. తల్లిదండ్రులు రోదనైతే చెప్పనవి కాదు. ఏమంటారు? మామూలుగా అందమైన జీవితం ఏదైతే విద్యార్థులకు ఉన్న అందమైన జీవితాన్ని అర్థంతరంగా ముగించుకోవడం నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఈ అర్థంతరంగా ముగించుకోవడాన్నే మనం ఆత్మహత్యలు అంటున్నాం. టేకింగ్ వన్స్ ఓన్ లైఫ్ అంటాం దాన్ని. కాబట్టి ఈ ఆత్మహత్యలు రకరకాల కారణాలు ఉంటాయి. ఈరోజు కారణాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా ఆత్మహత్యలు కారణాలు చూసినట్లయితే ఫైనాన్షియల్ కారణాలు కావచ్చు, సోషల్ కారణాలు కావచ్చు, ఫ్యామిలీ కారణాలు కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కారణాలు కావచ్చు, ఇలా రకరకాల కారణాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు పరిస్థితి మనం చూసినట్లయితే ఇంటర్ విద్యార్థులు 16 మంది మన కళ్ళ ముందు వారు ఆత్మహత్య పాలైపోయారు, వాళ్ళు బలయ్యారు. వాళ్ళు 0 మార్కులు వచ్చిన వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్లో ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా కొందరు కనిపించవచ్చు. ఒకవేళ పొరపాటున అలా వస్తే వాళ్ళ జీవితానికి ఎవరు మూల్యం చెల్లించాలి? దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఈ ఆత్మహత్యలకి కారణాలు ఇవి చెప్పాము. ఇప్పుడు ఇక్కడ మన విద్యార్థులకు వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ కారణాలు కావచ్చు, దాని తర్వాత ఫ్యామిలీ కారణాలు కావచ్చు, రెండు ఉంటాయి. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి మామూలు అకాడమిక్ స్ట్రెస్ కిందకి తీసుకుంటాం, ఎగ్జామినేషన్ యాంగ్జైటీ అంటాం. వీటి మూలంగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఆత్మహత్యకి కారణాలు మనం ఇంకా వెతకాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రకరకాల కారణాలు ఈరోజు కళాశాలల్లో చూసినట్లయితే అటు కళాశాల యాజమాన్యాలది తప్పుగా భావించవచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులది తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రభుత్వంది కూడా తప్పు. ఈరోజు ఆత్మహత్యల వెనకాల ఇవి 3 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. కళాశాలది ఏ విధంగా తప్పు అంటే, మామూలుగా ఏ విద్యార్థి ఏ కళాశాలలో చూసినా కానీ 24 గంటలు విద్యార్థుల్ని చదవండి, మార్కులు 100కి 100 మార్కులు స్కోర్ చేయండి అనే ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడము, వాళ్ళకి ఒత్తిడికి గురి చేయడం తప్ప కనీసం ఆ విద్యార్థి శారీరకంగా వ్యాయామం చేయడం కానీ,
ఆయన మానసికంగా ఉల్లాసాన్ని పొందడం కానీ, అదేవిధంగా ఆయన సొంతంగా ఆలోచించుకునే స్థితి కానీ ఈరోజు కళాశాల యాజమాన్యాలు ఎక్కడ కూడా పోటీతత్వంలో కళాశాల యాజమాన్యాలు ఈ విధంగా విద్యార్థులను ఫోర్స్ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక కారణం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం తల్లిదండ్రులు చూసినట్లయితే కూడా తల్లిదండ్రులు ఏమైపోతూ ఉన్నారే, మన పక్కవాడు గత సంవత్సరంలో ఐఐటి వచ్చింది, ఈ సంవత్సరం నీకు కూడా ఐఐటి రావాలి అని ఖచ్చితంగా వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని ఫోర్స్ చేయడం మూలాన కూడా పిల్లలు ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఈ ఒత్తిడి మూలంగా ఇదే కాకుండా ఈ ఒత్తిడి ద్వారా ఏమైపోతూ ఉంటుంది, మామూలుగా ఆ పిల్లల లోపల ఆ బ్రెయిన్, మనం మామూలుగా జనరల్గా చూసినట్టయితే బ్రెయిన్లో మనం రకరకాల రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల్లో డొపమైన్, దాంతో సెరోటోనిన్ అనే 2 రసాయనాలు ఉంటాయి. ఆ 2 రసాయనాల లెవెల్ తగ్గినట్లయితే పిల్లలు డిప్రెషన్కి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు కళాశాలలు వాళ్ళ మాటల మూలంగా విద్యార్థులు డిప్రెషన్కి గురై తీవ్ర ఆవేదనతో వాళ్ళు అర్ధంతంగా వాళ్ళ జీవితాల్ని ముగించుకుంటున్నారని మనము. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మామూలుగా తల్లిదండ్రులకి జీవితంలో ఈ ఎంసెట్లు ఐఐటీలే ముఖ్యం కాదు. మనం ఈరోజు మనం చూసుకున్నట్లయితే పిల్లవాడు చదువుకోవడానికి వాడికి స్వేచ్ఛనివ్వండి. మొట్టమొదటిగా మీ ఆశలు ఆశయాలు అన్నీ కూడా పిల్లల మీద ఎట్టి పరిస్థితుల్లో రుద్దకండి. మీరు ఒకవేళ ఈరోజు ఒక మామూలు ఎంప్లాయీ ఉన్నాడు, నేను ఐఏఎస్ అయ్యేది ఉండే, లేకుంటే నేను ఒక మంచి ఇంజనీర్ అయ్యేది ఉండని ఆయన కలలు కన్నాడు. ఆ కళల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన పిల్లల మీద ఆయనకు రుద్దుతున్నాడు. ఈరోజు నేను ఐఐటీలో నేను ఇంజనీర్ కాలేకపోయాను, నీకు ఐఐటీ రావాలి ఖచ్చితంగా అని వాడికి 24 గంటలు పిల్లలకి తల్లిదండ్రులు పక్కకి కూర్చొని వాడికి చదివించే స్థితిలో ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంటే పిల్లవాడి తండ్రి పక్కకు కూర్చున్నంత మాత్రాన పిల్లవాడు చదివేది వాడి బ్రెయిన్లో చేరుతుందా అనేది సందేహం ఇక్కడ. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలకి స్వేచ్ఛనిస్తూ వాళ్ళకి కనీసం శారీరక వ్యాయామం చేస్తూ వాడు మానసికంగా ఉల్లాసంగా ఉండేటట్టు చేయాలి, వాడు మానసికంగా దృఢంగా ఉండేటట్టు చేయాలి. ఇటు కళాశాల యాజమాన్యం కానివ్వండి, ఇటు లెక్చరర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా కానీ పిల్లలని మానసికంగా బలహీనపరిచే సంఘటనలు ఏవి కూడా చేయకూడదు. మానసికంగా దృఢంగా ఉన్నట్లయితే వాడు ఇలాంటి ఓటమిలు ఎన్ని ఎదురైనా కానీ వాడు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. జావేద్ గారు, మొదటి గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు ఇంటర్ బోర్డుని ముఖ్యంగా? అసలు మన రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎంసెట్ కుంభకోణం జరిగింది, ఎంసెట్ పేపర్ లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్లో కార్పొరేట్ విద్యాసంస్థలు క్లియర్గా ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా తెలిసింది. వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు ఇప్పుడు ఇది కూడా అదేనంటారా? ఇది పెద్ద స్కామ్. ఇది వెనకాల పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. వాళ్ళకి తొత్తులుగా మారి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా. సార్ చెప్పినట్టు చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక యంత్రాల్లాగా, ఒక రోబోల్లాగా వాళ్ళకి కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. అసలు నారాయణ చైతన్య కాలేజీ కంటే చెల్చెల్లగూడ జైలు బెటర్. నేను జైలుకి పోయొచ్చాను, చెల్చెల్లగూడ జైలుకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. బ్యారక్లు, పెద్ద పెద్ద బ్యారక్లు ఉంటాయి. బ్యారక్లలో ప్రశాంతంగా అక్కడ మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అంతకన్నా దరిద్రంగా చైతన్య కాలేజ్, నారాయణ కాలేజీలో చాలా చిన్న చిన్న గదుల్లో. అంటే ఆ 2 కాలేజీలైనా తెలంగాణకి మిగతా వాళ్ళంతా ఓకే అంటారా సార్? ఆ 2 కాలేజీలే ఈ విధంగా ఉన్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు సార్, కార్పొరేట్ విద్యాసంస్థలు అన్నీ కూడా ఓకే. ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు కూడా కాలేజ్ నడుస్తున్నది. చైతన్య నారాయణ విద్యాసంస్థ మాదాపూర్, కొండాపూర్ ప్రాంతంలో కాలేజ్ నడుస్తున్నది. కాలేజ్ నడుస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే తప్పని చర్యలు. అశోక్ సార్ని ప్రజెంట్ మొన్న వెళ్ళి కలిసాం, చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. సమ్మర్ క్లాసులు నడిపించొద్దు, అయినా కానీ సమ్మర్ క్లాసులు నడిపిస్తున్నారు. దీనిపైన స్పందన లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ మన విద్య పైన అస్పష్టత ఉన్నది. దానిపైన అసలు నియంత్రణ లేదు. దాంతోపాటు అన్ని కుంభకోణాలే, అన్ని లీకేజ్లే, అన్నీ వాయిదా వేయడాలే. ఇప్పుడు ఉద్యోగ సమస్యలపైన ఉన్నాయి, విద్యార్థుల సమస్యలపైన ఏ ఒక్క విషయం వచ్చినా కానీ కోర్టులో కేసు వేయడం, దాన్ని పొడిగించడం. దీనిపైన ఏంటంటే విద్యార్థులుగా చాలామంది చదువుకున్న వాళ్ళు, అలాగే ఉన్నత శిఖరాలు ఎదిగే వాళ్ళు చాలామంది కూడా ఒక అపోహకు గురై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా చాలా కనిపించాయి. దానిపైన వెంటనే ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ ఒక ప్రక్షాళన చేసి విద్యని సరిదిద్దే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐఎం కోరుకుంటున్నాం. లక్ష్మి గారు, మీరేమంటారు? పేరెంట్స్ అసోసియేషన్ మేము అప్పీల్ చేసేది, ఇప్పుడు ఇంత నష్టం మా పిల్లలకు జరిగింది,
ఈరోజు నువ్వు సబ్జెక్టుకు 600 రూపాయలు అని చెప్తా ఉన్నావు. 3.5 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని 800కు పెంచారని సార్ చెప్తా ఉన్నారు. రైట్. ఈరోజు అనేక మంది పేద విద్యార్థులు మనం రిజల్ట్లు ప్రకటించిన దాంట్లో కూడా ప్రభుత్వ కళాశాలలు ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెప్తా ఉన్నారు. కార్పొరేట్ వల్ల రిజల్ట్ ఉందని చూపించి ఎక్కువ ఉత్తీర్ణ శాతం ఉందని చూపించిన. ఈరోజు 800 ఒక సబ్జెక్టు కట్టాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అదే విధంగా మన ప్రభుత్వ కాలేజీలో చదివే పిల్లలు ఎవరు? ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల పిల్లలే. వాళ్ళకు స్తోమత ఉండదు. ఒకళ్ళు 4 సబ్జెక్టులు పేరెంట్ అనుకున్నాను, 4 × 8 ఎంత అవుతాయి? అంటే ఎందుకు అంత డబ్బు పెంచాల్సి? మేము పేరెంట్స్ అసోసియేషన్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, విజ్ఞప్తిగా ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే, తప్పిదం మీది, శిక్ష మాకెందుకు? కాబట్టి ఫ్రీగా 3.5 లక్షల మంది విద్యార్థులకు ఫ్రీ వెరిఫికేషన్ అంటారా, ఫ్రీ వాల్యుయేషన్ అంటారా? వాల్యుయేషనే చేయాలి, వెరిఫికేషన్ లేని తేలుతుంది. ఫ్రీగా వాల్యుయేషన్ చేయాలి. ఈరోజు వెబ్సైటే పనిచేయట్లేదు, 27వ తారీఖు లాస్ట్ డేట్ అంటే ఇంకా 3 రోజులు లేదు. అవును. ఎట్లా 3 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకోగలుగుతారు, దరఖాస్తు చేసుకోగలుగుతారు? చేసుకున్నా కూడా 2 నెలల టైం కావాలన్నా కానీ 2 నెలలు ఎందుకు? 2 నెలలు ఎందుకు? నీకు మ్యాన్ పవర్ లేదా? కోర్టు కూడా అదేది 9 లక్షల మందికి మీరు 1 మంత్ లో ఓకే చేశారు. ఈ ప్రాసెస్ అంతా 1 మంత్ 3 లక్షల మందికి 2 నెలలు ఎందుకని కోర్టు కూడా అడిగింది. అది నిక్కచ్చిగా ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా ఉపయోగించినా కానీ 10 రోజులు అప్లైకి టైం ఇచ్చి ఇంకొక 15 రోజులు మూల్యాంకనానికి దిద్దడానికి కనుక టైం ఇస్తే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ రెగ్యులర్ అధ్యాపకులందరినీ కూడా మ్యాండేటరీగా కూర్చోబెట్టి చేయగలిగితే ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అది ఫ్రీగా చేయాలి. ఈ 600 నుంచి 800 పెంచడాన్ని అంటే నువ్వు డబ్బులు దండుకోవడమే తప్ప సేవ చేసేటటువంటి దృక్పథం లేదా ప్రభుత్వం? ఆన్లైన్కి పోవాలంటే పిల్లోడు ఈ 800 ఫీజే కాదు, ఆన్లైన్ అండ్ డేటా చేస్తే మళ్ళీ ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? తల్లిదండ్రులు ఈరోజు ఆదాయమే లేకుండా పడిపోయింది, పనులు లేవు, సమ్మర్ కాలంలో ఏముంటాయి? కాబట్టి పేరెంట్స్ అసోసియేషన్గా మేము డిమాండ్, ప్రభుత్వం మీ గోడు వింటాదని మీరు అనుకుంటున్నారా? వినాలి. వినేంత వరకు రేపు ఈరోజు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. రేపు ప్రభుత్వం కనుక దిగొచ్చి ఈ రకంగా విద్యార్థులకు తక్షణం ఉపయోగపడే పనిది. ఇంటర్ బోర్డు ప్రక్షాళన, ప్రభుత్వ బుర్రల నుంచి ఈ గ్లోబరీని తీసేయడం అదంతా సెకండరీ. అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం సెకండరీ. తక్షణమే 16 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంకా రేపు దురదృష్టవశాత్తు ఏం జరిగిద్దో ఈ టెన్షన్లలో కానీ వాటికి అడ్డుకట్ట వేయాలి అంటే తక్షణమే ఫ్రీగా మేము వాల్యుయేషన్ చేస్తాం 3 లక్షల మంది విద్యార్థులకని ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటన చేయాలా. ఈరోజు ఒక రైతు బంధు రాలేదని ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో చూసి ఎన్నికల ముందు స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సోయి లేదా? ఆయన భాషలో అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు 16 మంది విద్యార్థులు చనిపోతే నువ్వు ఫామ్ హౌస్లో పడుకుంటే సోయి లేదా? నీకు సోయి రావట్లేదా? ఎందుకు స్పందించట్లేదు నువ్వు? విద్యార్థులు చనిపోతే అంటే ఎన్నికల కోసం, ఎన్నికల డ్రామాల కోసం మాత్రం నేను స్పందించిన తక్షణమే కలెక్టర్ ఆదేశాలు ఇస్తారు. స్థలం విషయంలో అనుకుంటా రైతు కలెక్టర్ ఆదేశాలు ఇస్తావు. కానీ ఇప్పుడు ఎందుకు రైతు బంధు స్కీమ్ డబ్బులు రాకపోతే ఇవాళ ఎందుకు నువ్వు స్పందించావు? 16 మంది విద్యార్థులు చనిపోతే ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించుకొని, ఎడ్యుకేషన్ మినిస్టర్ పిలిపించుకొని ఎందుకు మాట్లాడు? ఎందుకు రివ్యూ చేయవు? అంటే ఎన్నికల ప్రయోజనాల కోసం ఏదైనా సోయి లేకుండా మాట్లాడతావు. కానీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది. అధికారుల మధ్య అపోహలు అయితే ఏదో దీనివల్ల అధికారుల మధ్య ఇప్పుడు వచ్చినటువంటి సెక్రటరీకి అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలకు, అధ్యాపక సంఘాలకు పడట్లేదు. అది వాస్తవం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి తగాదాన్ని విద్యార్థుల మీదకి ఎందుకు రుద్దుతున్నారు? మా పిల్లల భవిష్యత్తు ఎందుకు ఆట ఆడుకుంటున్నారు? మీకు పడకపోతే మీరు కూర్చోండి, తెలుసుకోండి. ఆడ సెక్రటరీని తీయటమా లేకపోతే మీ అధ్యాపక సంఘాలు ఆగడాలు అరికట్టుకోవడం మీరు చేసుకోండి. కానీ ఇవాళ మా పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అనేది ప్రశ్న. దాన్ని ఆ సమస్యను పరిష్కారం చేయకుండా, అక్కడ ప్రక్షాళన చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడతారు? రెండవది, ఈరోజు మినిస్టర్ గారే చెప్తా ఉన్నాడు, మేము ఓన్లీ టెక్నికల్గా ఉన్నటువంటి గ్లోబరీనా దాని మీదనే 3 సభ కమిటీ వేసినామని చెప్తున్నారు. మేము పేరెంట్స్ అసోసియేషన్ కోరేది ఏంటంటే ఆ కమిటీల వల్ల ఉపయోగం లేదు. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా. అట్లాగే కానీ కోర్టు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వలన విద్యార్థులకి అంత లాభం చేకూర్చుదే. ఇంటర్మీడియట్ ప్రక్షాళన అదేస్తేనే ఒక కొలిక్కి వస్తుంది. అదేస్తే ఏమైందంటే అసలు ఎందుకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టే సెక్రటరీకి కానీ అధ్యాపక సంఘాలకు కానీ ఎందుకు పడట్లేదు? అసలు ఈ అధికారుల దగ్గర ఎందుకు ఈ సమన్వయ లోపం ఉంది? దీనికి కారణాలు ఏంటి? రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల ఇది జరుగుతున్నది ఏందనేది ప్రాపర్గా ఎంక్వైరీ జరగాలి అంటే ఖచ్చితంగా అది ఉండాలి.
అది ఉంటేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. శ్రీనివాస్ గారు, ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన గురించి లక్ష్మి గారు చెప్పారండి. ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన గురించి పెద్ద జోక్ ఏంటంటే అసలు ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ నియంత్రణలో లేదు. గత 20-25 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడ అక్కడ కూడా చైతన్య నారాయణ అవసరాల కోసం పనిచేస్తున్నాయి. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంసెట్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఎంసెట్ అవసరం లేదు, కొన్ని కాలేజీలు తీసేస్తున్నారు. కానీ ఎందుకు మరి ఎంసెట్ నిర్వహిస్తున్నారు అంటే ఈ కార్పొరేట్ కాలేజీలకి కోచింగ్ పేరుతో వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం నడపడం కోసం ప్రభుత్వం ఆడిస్తున్న జోదం. దీన్ని తల్లిదండ్రులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డుని తిడుతున్నారు, ముఖ్యమంత్రిని మంత్రిని తిడుతున్నారు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రథమ ముద్దాయిలు తల్లిదండ్రులు. 100%. ముందు దారి తప్పింది తల్లిదండ్రులు, పిల్లలు కాదు. దారి తప్పింది తల్లిదండ్రులు. ఇంకోటి చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తాను. నిన్నటి వరకు రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి 600 రూపాయల ఫీజు ఉంది. దాన్ని ఇప్పుడు 800 పెంచారు. వాస్తవానికి ఒక సమస్య ఉండి ఆందోళన జరిగినప్పుడు తగ్గిస్తారు లేదా అక్కడ ఆపుతారు, అసలు తీసేస్తారు. అసలు ఎవడన్నా మెదడున్నవాడు పెంచరు కదా. ఈ సమయంలో పెంచుతారా? పెంచరు. కానీ ఎందుకు పెంచుతున్నారు, అసలు ఎందుకు వసూలు చేస్తున్నారు అన్న విషయం చెప్తాను మీకు. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వనరులు లేక యూనివర్సిటీలకి కావాల్సినన్ని నిధులు ఇవ్వటం లేదు. ప్రతి యూనివర్సిటీలో ఒక మోసం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు, యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నానండి, చాలామంది విద్యార్థులు వాళ్ళు రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తక్కువ మార్కులు వస్తున్నాయి. ఇంకోటి, ఈరోజు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ చాలామంది పాస్ అయ్యి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 65 మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళు 35 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాస్ అయ్యారు. అలాంటి వాళ్ళు రీవాల్యుయేషన్ పెడతారు, రీకౌంటింగ్ పెడతారు. యూనివర్సిటీల్లో జరుగుతున్నది ఏంటంటే యూనివర్సిటీలకి నిధులు లేక యూనివర్సిటీలు, ఇది ఒక 15-20 ఏళ్ల నుంచి చాలా రహస్యంగా జరుగుతున్న కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో. యూనివర్సిటీల్లో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులు వేస్తున్నారు. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, మేము బాగా చదివాం బాగా రాసామని రీకౌంటింగ్ అప్లై చేస్తున్నారు. అప్లై చేసినప్పుడు ఫీజు పే చేయాలి. దాన్ని యూనివర్సిటీలు ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. జావేద్, వింటున్నారా మీరు? ఇది నిజమే కదా బ్రదర్? తర్వాత ఇప్పుడు ఎందుకు, ఒక్క నిమిషం సోదరా, ఇప్పుడు ఎందుకు 600 నుంచి 800 పెంచారంటే ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ మందికి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ 3 లక్షల మంది ముందుకు వస్తున్నారు. అంటే ఈ సందర్భాన్ని కూడా క్యాష్ చేసుకోవటానికి, దీని నుంచి కూడా ఆదాయం పొందటానికి శవం మీద పేలాలు ఏర్కొనే బ్యాచ్ ఇది. నిజంగా ధనిక రాష్ట్రం అని చెప్తారు కదా ముఖ్యమంత్రి, అసలు అవసరం లేదు కదా అమౌంట్ పిల్లల దగ్గర తీసుకోవాల్సిన గందరగోళం జరుగుతున్నప్పుడు ఫ్రీగా గందరగోళం జరుగుతుంది. ఇందాక చెప్పారు, ఎన్నికలకు ముందు ఆ కుర్ర రైతు ఎవరో శరత్ అనే కుర్రాడు ఏదో ఫేస్బుక్ లో పెడితే ముఖ్యమంత్రి ఫోన్ చేశాడు. ఈరోజు 16 మంది పిల్లలు చనిపోయారు. ఏ తల్లిదండ్రుల కన్నా ఫోన్ చేశావా? పోనీ సంబంధిత శాఖ మంత్రి అయినా చేశాడా? సంబంధిత శాఖ మంత్రి అయినా చేశాడా? ఇది ఆత్మహత్యలు కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలు. రైట్. శ్రీనివాస్, ఒక్కసారి మనం బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. అచ్యుతరావు గారు నమస్తే అండి. హలో అచ్యుతరావు గారు, అచ్యుతరావు గారు వినపడుతుందా మాట? హలో అచ్యుతరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఈరోజు మీరు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు నుంచి ఎటువంటి హామీ లభించింది? ఇక్కడ చాలామంది విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నారు, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. మీరేమంటారు సార్? ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారా? ఇది పిల్లల ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ చదివే పిల్లల తొలి విజయంగా మేము భావిస్తున్నాము. అంటే ఏది తొలి విజయంగా భావిస్తున్నారు? విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు అందరూ చేసిన కృషికి ఫలితంగా ఈ రోజు కనీసం కోర్టు అయినా విన్నది, వీరి ఆవేదన అయినది. కోర్టు ఏం చెప్పిందంటే 3 లక్షల మంది పిల్లలు ఎవరైతే చేసినారో వాళ్ళ ఎన్ని రోజుల లోపల తిరిగి ఆ పేపర్లు దిద్దగలుగుతారు అని అడిగితే వారి సమాధానం ఉన్నదంటే 2 నెలలు అన్నారు. 2 months టైం అడిగారు. 2 నెలలు అడిగితే మీరు 9 లక్షల పేపర్లు దిద్దడానికి 1 నెల సమయం తీసుకుంటే
3 లక్షల పేపర్లు దిద్దడానికి 2 నెలల సమయం ఎందుకు? ఇది ఏమాత్రం కూడా సబబుగా లేదు. కాబట్టి 10 రోజులలో ఈ పని ముగించాలి. 10 రోజులలో ఈ పని ముగిస్తారా లేదా అన్నది సోమవారం నాడు వచ్చి చెప్పాల్సినదిగా కోర్టు ఆదేశించింది. ఉదయం మేము పిటిషన్ వేసిన తక్షణమే విద్యాశాఖ కార్యదర్శిని, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ జనార్దన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోర్టుకు పిలిచింది. ఇన్ని రోజులు అబద్ధాలు చెప్తూ అసత్యాలు వస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు నిజాలు చెప్పాల్సి వచ్చింది. వీరి నిర్వాహకంతో 16 మంది పిల్లలు చనిపోయారు. 3 లక్షల మంది పిల్లలు ఆవేదనలో ఉన్నారు. వీళ్ళంతా ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే మైనర్లు. అందుకని బాల హక్కుల సంఘం ఇందులో కలగజేసుకున్నది. ఈ రోజు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ రిట్ పిటిషన్ కు ఒక స్వరూపం వచ్చి కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. కోర్టు మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఇది పిల్లలందరి తొలి విజయంగా మేము భావిస్తున్నాం. సోమవారం నాడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? ఏమంటారండి? సోమవారం రోజున ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? సోమవారం రోజు క్లారిటీ కాదు, పూర్తి ఆదేశాలు ఇస్తారు. మేము వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేశారు. మేము అందులో నష్టపరిహారం ఇవ్వాలి చనిపోయిన పిల్లలకు. తర్వాత వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. పిల్లలు సావుకు కారణమైన వాళ్ళు అంటే తప్పుగా పేపర్లు కారణమైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇట్లాంటి కొన్ని అడిగితే అవన్నీ కూడా అలో చేశారు. అయితే ఎంత కంపెన్సేషన్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరి మీద ఏం కేసులు పెట్టాలి అన్నది మళ్ళీ 3 లక్షల పేపర్లు ఎప్పుడు దిద్దుతారు అన్నది సోమవారం నాడు నిర్ణయం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్యుతరావు గారు. థ్యాంక్ యూ. లక్ష్మీ గారు విన్నారు కదా అచ్యుతరావు గారు ఏమన్నారు? సోమవారం రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కోర్టు కూడా సపోర్ట్గానే ఉంది. అదే తను కోర్టు అడిగింది కూడా 9 లక్షల మంది పేపర్లు దిద్దడానికి మీకు 1 మంత్ టైం తీసుకున్నప్పుడు 3 లక్షల మందికి ఎందుకు 2 నెలలు అడుగుతున్నారని మెయిన్ పాయింట్ రైజ్ చేసింది. ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్స్, రెగ్యులర్ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ 3 రకాల సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 5400 మంది సిబ్బంది ఉన్నారు. ఒకసారి అడుగుదాం సోమన్ బాబు గారిని, ఒకసారి ఒక మాట అడుగుదాం. సోమన్ బాబు గారు మీరు విన్నారు కదా కోర్టు ఏముందో, 9 లక్షల మంది పేపర్లు 1 మంత్ లో మీరు క్లియర్ చేసినప్పుడు ఎందుకని 3 లక్షల మందికి 2 నెలలు అడుగుతున్నారు అన్న? నిజం అంత టైం పడుతుందా? అయితే మనకు దానికి అంటే ఎక్కువ మొత్తంలో రీవాల్యుయేషన్ రావడం అనేది జరిగింది కాబట్టి ఆ దశలో అన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలి. ఇప్పుడు రీవాల్యుయేషన్ వచ్చిన తర్వాత దాన్ని చాలా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ పరిశీలించేటువంటి ఆవశ్యకత ఉంది సార్. దీంట్లో మొత్తంగా చూసినట్టయితే ఇంటర్మీడియట్ వ్యవస్థలో జూనియర్ కాలేజీకి సంబంధించి 3800, రెగ్యులర్ లెక్చరర్స్ సంబంధించి ఒక 800, ఎడెడ్ తర్వాత అంతా కలిసి 5500 మంది ఉన్నారు. వీరితే కాకుండా ఇంకా ప్రైవేట్ అధ్యాపకులు కూడా ఎవ్రీ ఇయర్ కూడా వాల్యుయేషన్లో పాల్గొంటున్నారు కాబట్టి దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ అని. అయితే ముఖ్యంగా రీవాల్యుయేషన్కి సంబంధించి వచ్చేసరికి చాలా 20 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఈ విషయంలో కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటారు అట్లా దాని గురించి. ఆ తర్వాత మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న కూడా అడిగారు సార్, మరి వాల్యుయేషన్లో అధ్యాపకుడు తప్పు చేసే శిక్ష ఏముండదా అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ ఎగ్జామినర్ ఏదైతే అధ్యాపకుడు ఎగ్జామినర్గా చేసి వాల్యుయేషన్ చేస్తాడో, వాల్యుయేషన్ చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్ దాన్ని పరిశీలిస్తాడు కంపల్సరీ. చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన తర్వాత వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రూటనైజర్ ఉంటాడు. స్క్రూటనైజర్ కూడా పాయింట్ టు పాయింట్ ప్రతి ప్రశ్నకు మార్కులు ఎన్ని పడ్డాయి అన్ని పోస్టింగ్ అంతా చెక్ చేసిన తర్వాత వీటిని కంప్యూటర్కు పంపించడం జరుగుతుంది. అదే కాకుండా దీన్ని అన్నిటినీ పర్యవేక్షించడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉంటాడు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఏవైతే వాల్యుయేషన్ చేసిన ఏవైతే ఆన్సర్ షీట్స్ ఉంటాయో వాటిని కూడా అయితే పరిశీలిస్తాడు. ఈ విధంగా ఒక 4-5 దశల్లో ఇది స్కానింగ్ అయిపోతుంది. అయినా రీవాల్యుయేషన్లో ఏమైనా మిస్టేక్స్ వస్తే ఆ అధ్యాపకుడు ఎవరైతే తప్పు చేశారో, తప్పుగా మార్కులు పోస్ట్ చేసి ఉంచినా కానీ, లేకుంటే మార్కులు పడేదానికి 0 మార్కులు వేసినా కానీ, ఈ విధంగా ఏదైనా మిస్టేక్ చేస్తే ఒక 5000 రూపాయలు పెనాల్టీ వేస్తారు. తర్వాత ఒక సంవత్సరం పాటు అతన్ని విధులకు దూరంగా ఉంచుతారు. ఈ అన్నిటి పరిధిలో ఒక అధ్యాపకుల తరపు నుంచి కూడా వాల్యుయేషన్ అంతా కూడా పారదర్శకంగానే జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు అధ్యాపకుల మిస్టేక్ ఉండొచ్చు అనేది ఒక అనుమానం వచ్చింది. కానీ ఈరోజు రిజల్ట్లో మార్కులు కాకుండా ఏబిసిడీలు రకరకాల అవి ఏఎఫ్లు ఇట్లా వచ్చినాయి. మరి అధ్యాపకుడిదే మిస్టేక్ అయితే 0 రావాలి, లేకపోతే 0, 1 రావాలి, 5 రావాలి, 3 రావాలి. కానీ ఇంగ్లీష్ అక్షరాలు ఎందుకు వచ్చినాయి? ఎక్కడ కోడ్ భాషలో ఇంగ్లీష్ అక్షరాలు మార్కుల బదులు ఇంగ్లీష్ అక్షరాలు వేయాలని ఎక్కడ లేదు కదా. రెండో అంశము, ఒక విద్యార్థి ఆబ్సెంట్ అయితే ఇదివరకు ఏ అని పెట్టేవాళ్ళు, ప్రెజెంట్ అయితే పి అని పెట్టేవాళ్ళు.
ఇప్పుడు ఏపీ ఏంది, తర్వాత ఏఎఫ్ ఏంటి, ఇది ఒక గందరగోళానికి తెరదీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం కంప్యూటర్ తప్పులు అంటే కూడా చెప్పారు. ఏపీ ఏఎఫ్ కూడా కొంచెం వివరణ ఇచ్చారు వాళ్ళ తప్పులను సరిదిద్దుకోవడం కోసం ఈరోజు అధ్యాపకుల మీద కూడా నెట్టేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కొంతుండొచ్చు, దాన్ని మనం కాదను. కానీ ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి కారణం ఏంటి? ఫ్రీగా మనం ఎవరైనా తినేంత అన్నం తినగలుగుతాం తప్ప ఎక్కువ తింటే అజిద్ది అయిపోద్ది. అట్లనే 30 పేపర్లు దిద్దే బదులు 45 పేపర్లు వేయడం అంటే వాళ్ళకి మోయలేని భారం పెట్టినట్టే కదా. వాళ్ళు కూడా మానసికంగా పొద్దుగులు దిద్ది ఇబ్బంది పడతారు కదా. కానీ అసలు అట్లాంటి ఏం దొరలలే. మనకు దొరికింది ఏంటి? రిజల్ట్లో మార్కుల లిస్టులలో వేరేగా అంటే అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు పడ్డాయి వాళ్ళ మెమోలలోనే. అది తప్పిదం. ఆ తప్పిదం ఎవరిది? టెక్నికల్గా డేటా ఏదైతే గ్లోబల్ అయిన సంస్థ ఉందో దాన్ని కదా తప్పు. దాన్ని దోషం చేయకుండా ఈరోజు అధ్యాపకుల మీద నెట్టేయటమో లేకపోతే చేతగాని సెక్రటరీ అని అశోక్ మీద నెట్టేయటమో కాదు. ఇది కాన్షియస్గా జరిగినటువంటి ఒక కుంభకోణం. చీకటిగా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని మనకు అప్పచెప్పడం వల్లనే. ఎందుకంటే ఈ గ్లోబల్ అయిన సంస్థ ఈ రోజుది కాదు. జేఎన్టీయూ కాకినాడలో కూడా తీసుకుంది, అక్కడ తప్పులు దొరికినాయి. విశాఖపట్నంలో కేసులైనాయి, గుంటూరులో కేసులైనాయి ఆ సంస్థ మీద. దాని చరిత్ర నేపథ్యం అంతా తెలియదా వీళ్ళకి? చూద్దాం. న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకుంది కాబట్టి సోమవారం వరకు వెయిట్ చేద్దాం లక్ష్మి గారు. ఎందుకంటే న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుంది కూడా మనం చూద్దాం. రెండోది, ఇప్పుడు ఏపీలో ఇచ్చారు ఓన్లీ గ్రేడింగ్సే ఇచ్చారు. తెలంగాణలో ఎందుకు పక్కన గ్రేడింగ్స్ ప్లస్ మార్కులు కూడా ఇచ్చారు? ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే ఈరోజు కార్పొరేట్ వాళ్ళకు ప్రకటనల ద్వారా డబ్బులు సంపాదించి పెట్టడం కోసమే కదా. మిగతా ఇప్పుడు రేపు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళందరూ కూడా ఈ బోగట్టా ఈ అంత అసత్య ప్రచారాలన్నీ చూసి తల్లిదండ్రులు కూడా ఈరోజు మళ్ళీ కార్పొరేట్కి ఎగబడటం కోసమే కదా. కాబట్టి ప్రభుత్వమే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తా ఉంది. మీరు కూడా పేరెంట్స్ కూడా ఆలోచించాలి లక్ష్మయ్య గారు. పేరెంట్స్ కూడా ఇవాళ ఎట్లున్నారు? నేను పేరెంట్స్ మేము కూడా ఒప్పుకుంటున్నాం. మీరు కూడా ఆలోచించాలి. పోటీ ప్రపంచంలో పక్కోడి పిల్లోడు కంటే నా పిల్లోడు ఎక్కువ రావాలి అని బలవంతంగా రుద్దుతున్నారు. రుద్దుడు దాంట్లో కార్పొరేటింగ్ ఎక్కువ వాళ్ళు లాభపడుతున్నారు. వ్యక్తిగతంగా మేము ఇప్పటికే పేరెంట్స్ లో కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇట్లాంటి సైకాలజిస్ట్తో కూడా అక్కడక్కడ మేము పేరెంట్స్ మీటింగ్లు పెట్టి కూడా చెప్పిస్తున్నాం. కానీ రామచంద్ర గారు అదే చెప్తున్నారు, బిడ్డల మీద రుద్దొద్దు అంటారు. ఏ విషయం కూడా బలవంతంగా విద్యార్థుల మీద పిల్లల మీద స్వేచ్ఛ ఇవ్వాలి. ఈరోజు ఉదయం 6 గంటలకు పోతే రాత్రి 8-9 దాకా కూడా కార్పొరేట్ కాలేజీలలో కింద జావి చెప్పినట్టు ఇరుకు గదులలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయంట. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సమ్మర్ వెకేషన్, సెకండ్ ఇయర్ క్లాసులు. ఇంకోటి ఏంటంటే, నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా 220 రోజులు వర్కింగ్ డే ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజులు కుదించబడ్డది. ఇది సీక్రెట్. అసలు దీన్ని ఎవరు ప్రస్తావన చేయలేదు. 70 రోజులు ఇదే డిఫరెన్స్. ఈ రోజు సెలవులు ప్రతిదానికి బతుకమ్మ వస్తే సెలవు, 15 రోజులు దసరాకు సెలవు ఇస్తే ఎట్లా విద్యార్థి ఆ పోర్షనే కంప్లీట్ కాదే. 220 రోజులలో పోర్షన్ కంప్లీట్ కావాల్సినటువంటి పోర్షన్ 150 రోజులలో కంప్లీట్ చేసి మళ్ళీ ఆయనకు ప్రిపరేషన్కి విద్యార్థికి ఒక 15 రోజులు ఇస్తే ఆ 15 రోజులలో మళ్ళీ తల్లిదండ్రులు ఎంసెట్ రాయాలి, లేకపోతే జేఈ రాయాలి, లేకపోతే ఇంకోటి రాయాలని చెప్పేసి దానికి ఒక 15 రోజులు పోతే 45 రోజుల ప్రిపరేషన్లో 15 రోజులు దాని పోతే 20 రోజుల ప్రిపరేషన్లో ఎట్లా విద్యార్థి చదువు ఒత్తిడి కదా. చూస్తుంటారు. ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుందాం లక్ష్మి గారు. ఎందుకంటే 150 ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది ఈ విషయం. చూద్దాం రేపు మార్నింగ్ ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. అలాగే సోమవారం నాడు న్యాయస్థానం ఎటువంటి రెస్పాన్స్ ఇస్తే మనం వేచి చూద్దాం. మరో విద్యార్థి ప్రాణం పోకుండా అందరం ఈ వర్కింగ్ డేస్ అనేది కంటిన్యూ కావాలి. థ్యాంక్ యూ. రైట్, సోమన్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. జావేద్ అండ్ లక్ష్మయ్య గారు, రామచంద్ర గారు, శ్రీను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.